నగరంలో తమ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2026వ క్రీస్తు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు రెడ్డిపోగు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన 2026వ క్రీస్తు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జాతీయ ఐక్యవేదిక అధ్యక్షుడు రెడ్డిపోగు రాజ్ కుమార్తో పాటు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, దైవ ప్రసంగికులు బిఏ ప్రసాదరావు, గుడిపల్లి సురేంద్ర, రోషిగారి ప్రకాష్ మాదిగా, నాయకులు సోమసుందరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ముందస్తు క్రిస్మస్ వేడుకల పండుగ ప్రారంభం కావటం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం అంబేద్కర్ భవన్లో క్రీస్తు జయంతి వేడుకలను నిర్వహిస్తున్న రాజ్ కుమార్ను అభినందించారు. కర్నూలు నగరంలో కులమతాలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మే 16వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా కులమతాలకు అతీతంగా సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఒక్కొక్క జంటకు ₹1,00,000 అందచేయటం జరుగుతోందన్నారు. కర్నూలు నగరంలో తాను అన్ని సామాజిక వర్గాలతో కలిసిమెలిసి ఉంటానని, అయితే ఎన్నికల సమయంలో మాత్రం కొందరు పనిగట్టుకుని తనను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. నగరంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు క్రిస్టియన్ సామాజిక వర్గానికి తాను ఎంతో సేవ చేశారని తెలిపారు. ఇందులో భాగంగానే తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల, గార్గేయపురం, స్టంటనాపురంతో పాటు వివిధ గ్రామాలలో చర్చిల నిర్మాణం జరిపినట్లు తెలిపారు. అలాగే నగరంలోని క్రిస్టియన్లకు సంబంధించిన స్థలంలో బైబిల్ రూమ్ నిర్మించి ఇస్తానని, తాను ముందుకు వస్తే ఎందుకో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అన్ని సామాజిక వర్గాలు సమాన హక్కులతో జీవించే విధానం మన దేశంలో మాత్రమే ఉందని తెలిపారు. క్రిస్టియన్లు ఇటలీకి వెళ్లాలన్నా, ముస్లింలు పాకిస్తాన్కు వెళ్లాలన్నా ఆ దేశంలో అడుగుపెట్టనిచ్చే పరిస్థితులు లేవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, బలూచిస్తాన్ లాంటి దేశాలలో ప్రజలు ఒకరినొకరు చంపుకునే భయానక పరిస్థితులు ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మన దేశంలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నా అందరూ ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. ఈ దేశంలో హిందువులను గురించి క్రిస్టియన్లు భయపడాల్సిన అవసరమే లేదని ఆయన వివరించారు. మన దేశంలో క్రిస్టియన్, ముస్లిం, సిక్కులు, జైన్లు వంటి సామాజిక వర్గాలకు రాజ్యాంగపరంగా సమాన హక్కులు ఉన్నాయని వివరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తమను కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా మంచి చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపిస్తే అంతా మంచి జరుగుతుందన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉండాలని, తర్వాత వాటిని మర్చిపోవాలన్నారు. క్రిస్టియన్ సోదరులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు రెడ్డిపోగు రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా టీజీ వెంకటేష్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారన్నారు. అలాగే కర్నూలు నగరంలో మదర్ తెరిసా, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారని వివరించారు. అలాగే అంబేద్కర్ భవన్తో పాటు పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపట్టారని వివరించారు. ప్రతి సంవత్సరం క్రిస్టియన్ సోదరు ఎప్పుడంటే ఈ ఎలక్షన్లప్పుడు, కరోనా టైంలో తప్ప ప్రతి సంవత్సరం క్రిస్టియన్లకు, ముస్లింలకు, హిందువులకు పెళ్లి చేస్తుండే ఒకే ఒకడు టీజీ వెంకటేష్ ఈ దేశంలో. ముగ్గురు 3 మతాలని ఆడ గౌరవించి చేస్తుండేది ఒక వెంకటేష్. మొన్నూర పెళ్లి చేసాం, ₹1,00,000 ఇచ్చాం. ఒక జంటకు ₹1,00,000 ఇద్దరికి ఇచ్చాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తున్నది, కానీ నేను ఆనవాయితీని మిస్ చేయకుండా ఒక ఆనవాయితీ పెట్టాం కాబట్టి ఇస్తూనే ఉన్నాం, మీకు సేవ చేస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ వస్తే మమ్మల్ని కొంతమంది విడదీస్తుంటారు. మేమేమో మీతో కలిసి ఉంటాం. నేను కర్నూలుకి వచ్చి 50 ఏళ్ళ చర్చిలు కట్టించేదానికి ముందుకు వచ్చాను. చర్చిలు తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల, గార్గేపురం, స్టాండాపురం అన్ని దగ్గర చర్చిలు కట్టించేది ఉంటాయి. కొన్ని దేళ్ళమంటే చర్చిలు కట్టినాక వాళ్ళే చేసినామని చెప్పుకుంటుంటారు. అయినా ఏం బాధ ఉండదు. ఆ కట్టేటప్పుడు నా సహకారం కొన్ని దేళ్ళ 100కి 90 వంతులు ఉంటుంది, 100 వంతులు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు పోయి చూసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం.
మీరు ముస్లిమ్స్ పోయి మేము ముస్లిం పాకిస్తాన్ పోతాము అంటే ఒకరిని కూడా రానిరు అక్కడ, మీకు అర్థమైనా? అలాగే క్రిస్టియన్లో మేము ఇటలీ పోతామంటే ఒకరిని కూడా రానిరు. సో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశమే వాళ్ళకు హక్కు. కొద్దిగా కొంతమంది రెచ్చగొడుతుంటారు, ఆ రెచ్చగొట్టే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని తెలియజేస్తున్నాం. మనంతా భారతదేశంలో పుట్టాము, పెరుగుతున్నాము. ఒక ఏదో పెద్దలో లేకపోతే ఆనవాయితీ ప్రకారం కొన్ని మతాల్లో మనం ఉండొచ్చు, అంత మాత్రం మనము అందరూ సోదరులు కాదు సోదరిమణులు కాదు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మనంతా ఒకటే. ఎవరు ఏ దేశం మమ్మల్ని రానిచ్చి నోట్లో లడ్డు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇది మన దేశం, మనం అందరూ సోదరుమణులుగా ఉండాలి. క్రిస్టియన్ కాలేజ్ ఒకటి ఉంది, పక్కన ల్యాండ్ ఉండేది, అది ఎవరో మాకు లీజ్కి ఇచ్చేది. నేను ఇది క్రిస్టియన్ ప్రాపర్టీ అని చెప్పేది నేను చెప్పాను, ఇది మాకు వద్దు, దీంట్లో బైబిల్ హోమ్ కట్టిస్తాను అని చెప్పాను. మీ వాళ్ళు అతి చేస్తారు, లేదు సారు నేను బైబిల్ హోమ్ కట్టిస్తే బైబిల్ హోమ్ నాకా ఉండేది, నేను హిందూ అని, మీకే కదరా నేను ఇచ్చిపెడితే కింద షాపులు ఉంటాయి, ఆ షాపుల రెంట్లు మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కట్టాను కదా, ఏది కళాక్షేత్రం కట్టాను, కింద షాపులు కట్టాను, కళాక్షేత్రం నిత్యకాలం పచ్చదవర్ణం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఇంటర్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్లు అన్నీ అక్కడే జరుగుతాయి. మతానికి సంబంధం లేకుండా, పొలిటికల్ సంబంధం లేకుండా కల్చరల్ అన్నీ అక్కడ జరుగుతున్నాను. కింద రెంట్లు వస్తాయి, దాన్ని చూసుకోవచ్చు. అలా చేసిస్తాను బైబిల్ హోమ్ చెప్తే నేను ఒప్పుకోలేదు, నా మీద నిందలేసైపోతుంది, చేయగడుకుంటే ఏమైంది ఇప్పుడు? అంతే, ఇది జరుగుతుంటే సత్యం తెలుసుకుంటే బాగుంటుంది. మరి నేను పక్కన ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టిస్తే నేను మీకు ప్రోగ్రామ్స్ ఉన్నాయని అక్కడ పెద్దది కట్టించాను. అది కట్టించిన ద్వారా మీకు తెలుసో లేదో తెలియకపోయినా చెప్తున్నాను. ఇలా కార్యక్రమాలు ఎందుకు ఇవన్నీ నేను చెప్తానంటే, మనం ఎవరో చెప్పారని మనం దూరం అయ్యే పని లేదు. కొత్త సంవత్సరం కాబట్టి అన్ని మీకు ఒక దూరం గుర్తు చేస్తున్నాం. మనమంతా ఒకటేనైనా మనమంతా భారతీయులమని తెలుసుకొని ముందుకు పోతామని సభాముఖంగా తెలియజేస్తాం. టీజీ వెంకటేశ్వర గారికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అవసరమైతే మరలా గొప్ప పదవిలో కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాం. మేము ఏ రోజైతే ఇట్లే మాట్లాడుకుంటూనే చెప్తుంటాం, సార్ మంత్రి కావాలా, ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్లు కావాలా, కేంద్రంలో బలమైనటువంటి నాయకులు కావాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఆయన కనసైకల్లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ ఫైల్స్ ఉన్నా కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలని పటిష్ఠితంగా చేసుకుంటూ కర్నూలు జిల్లాలో క్రిస్టియన్లకి శ్మశాన వాటికలు, స్కూళ్ళు, కాలేజీలు, క్రిస్టియన్ భవనాలు, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనము ఎంతో డెవలప్మెంట్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజులలో పేద పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తన వంతుగా సొంత డబ్బులు ఖర్చు చేసి, డబ్బులు తక్కువ నిధులు ఉన్నప్పుడు కూడా ఆ రోజులలోనే సార్ మేము చిన్న వయసులో ఉన్నప్పుడే సారే సొంత నిధులతోనే ఓపెనింగ్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఒకవైపు మదర్ తెరీసా విగ్రహం, ఒకవైపు అంబేద్కర్ గారి విగ్రహం, జగజీవన్ రామ్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహాలు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం చాలా కృషి చేసి, ఎక్కడ సిటీలో ఎక్కడ వెళ్ళాలన్నా, ఎక్కడికి రావాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఒక లుక్ అనేది ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మంచి కమిషనర్లను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఆ రోజు షాదీఖానాలు కానీ, హిందూ శ్మశాన వాటికలు కానీ, ఇంకా నానాక రకాలైనటువంటి వివిధ పథకాలు ప్రభుత్వం ఆ రోజులలో ఇంకా అవి కాదు, ఇంకా అవి అన్నీ తెలుసు ప్రజలకి. ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో అక్రమ కట్టడాలు పోయినప్పుడు కూడా నిలబెట్టడానికి కృషి చేసినారు. మాటలే కాదు, ఆయన ఫోన్ పవర్, పెన్ పవర్, సీక్రెట్గా ఉండి ఏ డిపార్ట్మెంట్కి ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పాలో కూడా చెప్పి పనులు చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు. కాబట్టి మేము ఒకటే చెప్తాం, చాలామంది మీకేమబ్బా పెద్ద టీజీ వెంకటేశ్వర గారే ఉన్నారు, మేము ఏదైనా పనికి పోతే సురేంద్ర అన్నకు ఫోన్ చేస్తా అన్న సార్ దగ్గరికి. మొన్న అన్నాడు, ఏంటి సంవత్సరానికి ఒకసారి వస్తావా అని అంటే, సార్ మీ పెద్ద బంగారు కొండని దగ్గరికి పోయి బంగారుని చూసి రావాలా కానీ బంగారుని గెలకడం బాగోదయ్యా అని చెప్పాను. ఎందుకనంటే
మాకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. ఆ అభివృద్ధిలో మా పాలకులకి మా ప్రజలకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ